ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కూడా కీళ్ళ నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కీళ్ళ నొప్పిని తరివేసే ఇంటి చిట్కాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చిన్న వయసులోనే కీళ్ళ నొప్పులు రావడానికి గల జీవనశైలి కారణాలు మీకు తెలుసా? యూరిక్ యాసిడ్ స్థాయిల్ని నియంత్రించి కీళ్ళ వాపును తగ్గించే వంటింటి ఔషధ రహస్యాల్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? వర్షాకాలంలో, చలికాలంలో ఈ కీళ్ళ నొప్పుల తీవ్రత అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు దీన్ని తగ్గించే ఆయుర్వేద చిట్కాలు బోల్డ్ ఉన్నాయి. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. కీళ్ళ నొప్పును తగ్గించే వంటింటి ఔషధాలు. ఒకప్పుడు కీళ్ళ నొప్పులు అంటే ఏదో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళ సమస్య కింద ఉండేది. కానీ ఈ రోజులలో 30 ఏళ్ల యువత కూడా ఈ మోకాళ్ళ నొప్పులతో అల్లల్లాడిపోతూ ఉన్నారు. ఇది ఒక చేదు నిజం. ఆధునిక ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవటం వల్ల ఈ సమస్య చిన్న వయసులోనే మనల్ని వెంటాడుతూ ఉంది. కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక ఇబ్బంది పడే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ముఖ్యంగా వర్షాకాలంలో, శీతాకాలంలో, ఋతుసంధి కాలాలలో వాతావరణంలో ఉండే తేమ స్థాయిలు, ఉష్ణోగ్రతలో ఉండే ఆకస్మిక మార్పుల వల్ల కీళ్ళపైన ఒత్తిడి పెరిగి నొప్పులు అనేవి తీవ్రతరం అవుతూ ఉంటాయి. కండాలు గట్టిపట్టడం వల్ల నడక కూడా కష్టతరంగా మారుతుంది. ఈ వీడియోలో కీళ్ళ నొప్పులను తగ్గించడానికి మన వంటింట్లో లభించే సహజ పదార్థాలని ఆయుర్వేద కోణంలో ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్దాం. వెల్లుల్లి గురించి ఈ సందర్భంగా మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు కీళ్ళ నొప్పులు వేధిస్తూ ఉంటాయి. కాబట్టి రోజుకి 2 వెల్లుల్లి రెబ్బల్ని ఖాళీ కడుపుతో తీసుకోవాలి. అంటే లోపల ఉన్నటువంటి గార్లిక్ పాట్స్ని. దీన్ని నేరుగా తినడం ఇష్టం లేకపోతే తగినంత ఉప్పు, ఇంగువ, అలాగే జీలకర్ర కలిపి కూడా తీసుకోవచ్చు. లేదా అన్నం మొదటి ముద్దలో పెట్టి కూడా నమిలి తినొచ్చు. వెల్లుల్లిలో ఉండేటువంటి గంధక సమ్మేళనాలు అంటే సల్ఫర్ కాంపౌండ్స్ అనేవి రక్తంలో విషతుల్యాలను తొలగించి వాపును తగ్గిస్తాయి. ఆయుర్వేదంలో వెల్లుల్లిని రసోనా అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది వాత దోషాన్ని తగ్గిస్తూ కండాల బిగుని తగ్గిస్తుంది. మీరు రోజు 1 నుంచి 3 గ్రాముల వెల్లుల్లిని ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి కీళ్ళలో కదలికలు సులభతరం అవుతాయి. అల్లం కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. కీళ్ళవాపుతో బాధపడేవాళ్ళు రోజు అల్లం టీ తాగటం లేదా అల్లం నూనె తోటి నొప్పి ఉన్న చోట మర్దన చేసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. అల్లం నూనె అంటే ఏం లేదు, అల్లం ముక్కల్ని, వెల్లుల్లి కొన్ని రెబ్బల్ని వీటిని నువ్వుల నూనెలో వేసి మరిగించి నూనె తయారు చేసుకోవాలి. ఇది కీళ్ళలో పెరిగిపోయినటువంటి అధిక యూరిక్ యాసిడ్ తగ్గించడంతో అద్భుతంగా పనిచేస్తుంది. అల్లంలో ఉండేటటువంటి మంటను తగ్గించేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఈ కీళ్ళ దగ్గర ఉండేటువంటి వాపుని తగ్గిస్తాయి. అలాగే వాపుని కలగజేసే రసాయనాన్ని అడ్డుకుంటాయి. ఆయుర్వేదం అల్లాన్ని విశ్వభేషజం అనే పేరుతో పిలుస్తుంది. అంటే సర్వరోగ నివారణ కింద ఇది పనిచేస్తుంది. ఇది అగ్నిని పెంచి ఆమదోషాన్ని హరిస్తుంది. రోజుకి 2 నుంచి 3 గ్రాముల ఈ అల్లం పేస్ట్ని కానీ, లేదా సొంటి పొడిని కానీ, లేదా తాజా అల్లం రసాన్ని కానీ తేనెతో కలిపి తీసుకోవడం వల్ల కీళ్ళ కదలికలు ఇంప్రూవ్ అవుతాయి. యాపిల్ సైడర్ వెనిగర్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. 1 గ్లాసు నీళ్ళలో 1 టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి ఉదయం ఖాళీ కడుపుతోటి లేదా భోజనానికి 1 గంట ముందు తాగాలి. దీన్ని పరిమితంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల శరీరంలో వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతాయి. దీనిలో ఉండే ఎసిటిక్ యాసిడ్ కీళ్ళలో పెరిగిపోయిన స్ఫటికాలను కరిగించి నొప్పిని తగ్గిస్తుంది. ఆయుర్వేద పరంగా ఇది అమ్లరసాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి శరీరంలో ఇలాంటి అడ్డుకట్టలను తొలగించే గుణాన్ని కలిగి ఉంటుంది. రోజుకి 5 నుంచి 10 మిల్లీలీటర్ల ఈ వెనిగర్ని నీటిలో బాగా పలచబరిచి తీసుకోవడం వల్ల రక్త శుద్ధి జరిగి కీళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాము కూడా ఒక గొప్ప శక్తివంతమైన నొప్పి నివారణ కింద పనిచేస్తుంది. వాముని రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఆ నీళ్ళని ఇంటర్నల్గా తాగుతూ ఉంటే యూరిక్ యాసిడ్ సమస్య నుంచి రిలీఫ్ వస్తుంది. అలాగే వాముని వేడి చేసి మూటగా కట్టి నొప్పున్న చోట కాపడం కూడా పెట్టుకోవచ్చు. వాములో ఉండేటటువంటి థైమాల్ అనే సహజ పదార్థం నొప్పి నివారణ కింద పనిచేస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని యవానిక అనేటువంటి పేరుతో పిలుస్తారు. వాతాహార గుణాన్ని కలిగి ఉంటుంది. సోలా అంటే ఈ నొప్పిని తగ్గిస్తుంది. మీరు రోజు 1 నుంచి 3 గ్రాముల ఈ వాము పొడిని గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడి కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. పసుపు కూడా గొప్ప అనాజిసిక్గా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు 1 గ్లాసు గోరువెచ్చని పాలకి 1 చెంచాడు పసుపు కలిపి తాగడం అలవాటు చేసుకోండి. కీళ్ళ నొప్పులు ఉన్న చోట పసుపుని కొంచెం నువ్వుల నూనె లాంటి వాటితో కానీ, లేకపోతే ఆవు నూనె లాంటి వాటితో కానీ కలిపి పేస్టా చేసి మర్దన చేసుకోవాలి. దీంతో స్పాట్లో రిలీఫ్ వస్తుంది. పసుపులో ఉండేటటువంటి కుర్కుమిన్ అనేటటువంటి అంశం శరీరంలో నొప్పిని కలిగించేటువంటి ఎంజైమ్ల పనితీరుని అణిచేస్తుంది. ఆయుర్వేదంలో పసుపుని హరిద్ర అనే పేరుతో పిలుస్తారు. ఇది రక్తశోధక గుణాన్ని కలిగి ఉంటుంది. కీళ్ళలో వాపును తగ్గిస్తుంది. రోజుకి 2 నుంచి 5 గ్రాముల పసుపుని ఆహారంలో భాగంగా చేసుకుంటూ ఉంటే రోగ నిరోధక శక్తి పెరిగి ఎముకలు దృఢంగా మారతాయి. ఆలివ్ ఆయిల్ గురించి కూడా ఇదే సందర్భంగా మనం చెప్పుకోవాలి.
ఆలివ్ ఆయిల్ని కొద్దిగా వేడి చేసి కీళ్ళపైన మృదువుగా మసాజ్ చేసుకోవడం వల్ల ఎముకలకు పోషణ అందుతుంది. ఇది చర్మరంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళి కీళ్లకు కావాల్సిన జిగురుని అందిస్తుంది. దీంట్లో ఉండేటటువంటి విటమిన్ ఇ అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కీళ్ల అరుగుదలని అరికడతాయి. ఆయుర్వేద ట్రీట్మెంట్లో భాగంగా దీన్ని స్నిగ్ధ గుణం కోసం ఉపయోగిస్తాం. ఇది వాతాన్ని తగ్గిస్తూ కీళ్ళని మృదువుగా ఉంచుతుంది. రోజుకి 10 నుంచి 20 మిల్లీలీటర్ల ఈ నూనెని ఆలివ్ ఆయిల్ని బాహ్యంగా మర్దన కోసం ఉపయోగించడం వల్ల నొప్పుల తీవ్రత తగ్గుతుంది. అలాగే అధికంగా ఫైబర్ ఉండేటువంటి డైట్ కూడా తీసుకోవటం ముఖ్యం. మీ రెగ్యులర్ ఆహారంలో ఓట్స్ అలాగే బ్రౌన్ రైస్ లాంటి పీచు పదార్థాలు అంటే ఫైబర్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఇవి శరీరంలో బరువుని అదుపులో ఉంచడానికి మీకు సహాయపడతాయి. యూరిక్ యాసిడ్ని కంట్రోల్ చేస్తాయి. పీచు పదార్థం రక్తంలో ఉండే వ్యర్థాన్ని గ్రహించి జీర్ణ వ్యవస్థ ద్వారా బయటికి పంపించేస్తుంది. ఆయుర్వేద ప్రకారంగా దీన్ని పథ్యం అంటాం. అంటే ఇది ఆమదోషం పెరగకుండా కాపాడుతూ ఉంటుంది. ప్రతిరోజు తగినంత పీచు ఉండేటువంటి ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరిగి కీళ్ళ నొప్పుల తీవ్రత తగ్గుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. అవిసె గింజలు, వాల్నట్స్ అలాగే వేరుశనగ లాంటి గింజలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటూ ఉంటే కీళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మాంసాహారులు చేపలను తీసుకోవచ్చు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం. ఇవి శరీరంలో వాపును కలగజేసే పదార్థాల ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఆయుర్వేదంలో వీటిని స్నేహద్రవ్యాల కింద పరిగణిస్తాం. ఇవి కీళ్ళలో ఉండేటువంటి మజ్జాధాతువు అంటే ఆ బోన్ మ్యారోని పోషిస్తాయి. రోజుకి ఒక పిడికడు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కీళ్ల వాతాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు మనవి చేయాలి. సహజ సిద్ధమైనటువంటి ఇంటి చిట్కాలు కీళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. అయితే జీవనశైలిలో ఉండేటువంటి మార్పులు మాత్రమే శాశ్వత ఫలితాలను ఇస్తాయి. సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవడంతో పాటుగా క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే కీళ్ళ నొప్పుల సమస్యను దూరం చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన అలవాట్లే మన శరీరానికి అసలైన రక్షక కవచాల్లాగా నిలుస్తాయి. మీ దైనందిన జీవితంలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా దీర్ఘకాలపు నొప్పుల నుంచి విముక్తి పొంది చురుకైన జీవితాన్ని మీరు గడపవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.